మనకి శ్రీకాళహస్తి స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుని వెళ్దాం అనుకున్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆయన దీవెనలు వీలు తీసుకొని వీళ్ళ ఆశీర్వాదాలు మాకిచ్చి వెళ్ళాలని మాత్రం కోరుకుంటున్నాను. నేను శానిటేషన్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ముఖ్యంగా పోలీసులకు సంబంధించి ఒక 3 డ్రోన్స్ ని ఆల్రెడీ టెంపుల్ వాళ్ళు ఒక 2 డ్రోన్స్, మేము ఒక డ్రోన్ కూడా పెట్టుకున్నాం. సుమారుగా ఒక 300 వరకు సీసీ కెమెరాస్ ని వీటన్నిటికీ కూడా ఇదే బిల్డింగ్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఈ బ్రహ్మోత్సవాలు జరిగే ప్రతి రోజు కూడా 24/7 మానిటరింగ్ లో పెట్టుకుంటారు. జనాలందరూ కూడా క్లమ్సీగా ఉండే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అలాంటి ఏరియాస్ కూడా చూసుకొని ముందే వాటికి సంబంధించిన ప్రికాషన్స్ కూడా తీసుకుంటారు. అదేవిధంగా క్యూ లైన్స్ లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. కాళహస్తి స్వామి రాష్ట్రంలోనే కదా పలు రాష్ట్రాల్లో అందరూ కూడా భక్తులు ఉంటారు. అందరికీ దర్శనం కావాలి. రథోత్సవం టైంలో కూడా ఎవరైతే ఇళ్ల ముందు తీసుకొచ్చి భోజనాలు పెట్టుకుంటారో వాళ్ళు కూడా రథానికి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత, అదేవిధంగా భోజనాలు పెట్టుకున్న తర్వాత శానిటేషన్ బాధ్యత కూడా ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకోవాలి. అది కూడా మేము మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం.